హాయ్ గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ మణికంఠ జపం చేస్తున్నారా బాబోయ్ ఈ ఓజీ టీమ్. ఆ ఓజీ టీం అదే నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, వీళ్ళందరూ నిజంగా చెప్తున్నాను. నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, మణికంఠకి ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నావు, ఒక పర్సన్ నువ్వు అలా టార్గెట్ చేయడం, లేకపోతే ఒక పర్సన్ నువ్వు సపోర్ట్ చేయడం, ఇలాంటివి చెయ్యకు అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఒరే బాబు, నేను ఎన్నిసార్లు చెప్పాలరా స్వామి, నేను ఎవ్వరికి సపోర్ట్ చేయట్లేదు, మణికంఠకి నేనేం సపోర్ట్ చేయట్లే. బట్ వాళ్ళు చేస్తుంది ముందు చూసారు, దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యారు, వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యి నామినేషన్ పాయింట్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు, ఎవరితోనైనా చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. బట్ వాళ్ళు ఏం చేశారు, ఎవరికి ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే విష్ణుప్రియకి కానీ, సీతకి కానీ, యష్మికి కానీ, వీళ్ళు ముగ్గురికి ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే బయట వీళ్ళది ఇప్పుడు విష్ణుప్రియ ఏముంది, పృథ్వీ 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 అనుకొని ఏమీ ఆడకుండా కామ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు విష్ణుప్రియకి ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకేంటి, సీత ఏడుపు ఇవన్నీ చేస్తుంది, అవన్నీ ఫేక్ అనిపిస్తుంది, ఆడియన్స్ కూడా అదే అనిపిస్తుంది, వాళ్ళు అదే చెప్పారు వెళ్ళి సీతకి. అండ్ ఇక్కడ మిగిలింది యష్మి. ఆవిడేం చేస్తుంది, మీకు తెలీదా? ఎపిసోడ్లో చూడట్లేదా? మణికంఠని తేజ నామినేట్ చేసినప్పుడు ఎస్ అని అనట్లేదా? అవన్నీ రాంగ్ కదా? నేనేదో ఒక సపోర్ట్ చేస్తున్నట్టు నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను, నాకేంటి అవసరం? అసలు మణికంఠని నామినేట్ చేస్తే ఆవిడెందుకు ఇలాగ ఆనందపడాలి? ఏమనంటే గ్రడ్జ్ లేదు అంటది. గ్రడ్జ్ లేకపోవడం ఏంటి? ఒకటే చెప్తున్నాను, నిన్న నామినేషన్స్ అంతా అయ్యాక వాళ్ళు పెట్టిన డిస్కషన్ ఏదైతే ఉందో బాబోయ్ వరస్ట్. అసలు నిజంగా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సీజన్ 8 వరస్ట్గా తయారైంది వాళ్ళ వల్లే. వైల్డ్ కార్డ్స్ ఉన్నారు చూసారు, బామ్మో సూపర్. వాళ్ళు అసలైన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే ఎవరు? ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ లాగా ఉన్నారా వాళ్ళు? అసలు వరస్ట్ చెత్త చేసేస్తున్నారు బిగ్ బాస్ని. మణికంఠకి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు నామినేషన్స్ అయ్యాక మణికంఠ నెక్స్ట్ టైం ఎవరు నామినేట్ చేయొద్దు, ఒక వీక్ వదిలేద్దాం, ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఏం తెలియాలి అని అడుగుతున్నారు. ఇప్పటివరకు తెలియలేదా? మీరేం మాట్లాడుతున్నారో చూస్తున్నాము, మీరు చేస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాము, ఆడియన్స్ చూడట్లేదా? మీరు చేసిందే కదా వాళ్ళు అక్కడ ఎపిసోడ్లు వేస్తున్నారు. ఏమనంటే ముందుది పోయింది, వెనకదలు పోయింది, మధ్యలో పెట్టింది కట్ చేసి చూపించారు, వేరేగా ప్రొజెక్ట్ చేశారు అంటారేంటి? ముందుది వెనకది పక్కన పెట్టేస్తే మెహబూబ్ అన్నట్టు మధ్యలో చేసింది కూడా మీరే కదా, వాళ్ళు చూపించేది కూడా అక్కడ చేసింది మీరే కదా. మీకు డూప్ వచ్చి అక్కడ యాక్ట్ చేసి వెళ్ళలేదు కదా వాళ్ళు రాంగ్గా చూపించడానికి. మీరు చేసేదే చూపిస్తున్నారు, మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్సే వాళ్ళు చూపిస్తున్నారు. ఏంటో ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు? వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వాళ్ళకైనా నామినేషన్ చేస్తూ మంచి పాయింట్స్ ఇచ్చారు, వాళ్ళు తీసుకొని చక్కగా ఆడాలి. కానీ ఇదేంటిది? నామినేషన్స్ అయిన మరుక్షణమే మళ్ళీ మణికంఠ జపం చేశారు. ఎలాగా? నిఖిల్ అంటాడు నెక్స్ట్ నుంచి మనం నామినేట్ చేయొద్దు, ఎవరు అసలు మణికంఠ జోలికే వెళ్ళొద్దు, మణికంఠ టాపిక్కే తీయొద్దు, అసలు మణికంఠను వదిలేద్దాం, లైట్ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు. సేమ్ ప్లాన్ కదా. ఆ మాటలు ఎలాగొస్తున్నాయి అసలు నిఖిల్కి? ఇదేనా ఫస్ట్ అంతా నిఖిల్ అని అనేసి మణికంఠ నీతోనే కదా ఫ్రెండ్షిప్ చేశాడు? ఇదేనా అసలు ఆ మాటలు ఎలాగొస్తున్నాయి? సేమ్ క్లాన్ మెంబర్తో పట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి? బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ తెచ్చినప్పుడు 8 vs 8 అంటే వాళ్ళతో నిలగాడాలి, వాళ్ళు పోటీగా ఉంటే చూసే ఆడియన్స్కి కూడా మంచి కంటెంట్ దొరుకుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సొంత క్లాన్ టీం మెంబర్ అయిన మణికంఠ మీద విషం కక్కుతున్నారు సైడ్కి వెళ్ళిపోయి. అది ఎంతవరకు కరెక్ట్? ఆ మాట నేను చెప్తే మళ్ళీ నేను మణికంఠకి సపోర్ట్ చేస్తున్నాను. మణికంఠకి సపోర్ట్ చేయట్లే, మణికంఠ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి సమాధానం చెప్పండి. మీరు ఎందుకు అలా నలిగిపోతున్నారు? వీళ్ళు దేనికి వచ్చారు? మణికంఠ గురించి మాట్లాడుకోవడానికి వచ్చారా? అందరూ గ్రూప్ అయిపోతున్నారు, అందరూ గ్రూప్ అయిపోయి కూర్చొని మణికంఠ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మణికంఠ గురించి వదిలేయండి, లైట్ తీసుకొని మీకేం మీరు ఆడండి. మణికంఠ ఆడియన్స్కి రాంగ్గా ప్రాజెక్ట్ అయింది, ఆడియన్స్కి వరస్ట్గా చూపిస్తున్నారు, అది ఇది అని చెప్పి మీరెందుకు అలా నలిగిపోతున్నారు? మీరు అసలు మణికంఠ టాపిక్కే వదిలేచ్చు కదా, వదలరు. గ్రడ్జ్ పెట్టుకున్నారంటే మేము గ్రడ్జ్ ఏం పెట్టుకోలేదు, మాకు మణికంఠ మీద కన్సర్న్ ఉంది అని అంటున్నారు. అక్కడ ప్రేరణ ఒక మాట అన్నది, ఆ మాటకి నేను క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రేరణ అక్కడ ఏంటన్నది, ఇప్పుడు మణికంఠకి సపోర్ట్ వచ్చిందిరా, అందుకే ఈ బిల్డప్ అని. మణికంఠకట సపోర్ట్ వచ్చిందట. ఏది? వైల్డ్ కార్డ్స్ వీళ్ళు అందరూ అంటే మణికంఠకు కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టుగానే నామినేషన్స్ చేశారు కదా. సో ప్రేరణ ఏమంటుందంటే మణికంఠకు కొంచెం సపోర్ట్ వచ్చిందిరా, అందుకే ఈ బిల్డప్ అని చెప్పి అంటుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. మణికంఠకి ఇప్పుడు కొంచెం సపోర్ట్ వచ్చిందిరా, అందుకే ఈ బిల్డప్. దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు సపోర్ట్ వచ్చింది అంటే వైల్డ్ కార్డ్స్ నుంచి మణికంఠకి ఇప్పుడు సపోర్ట్ వచ్చిందంటే ఇప్పటి వరకు మీ నుంచి సపోర్ట్ రాలేదనే కదా అర్థం. మళ్ళీ ఏమనంటే షోల్డర్ ఇచ్చాను, కన్సర్న్ చేశాను మణికంఠని, ఓదార్పు యాత్ర చేశాను, ఇవన్నీ అంటారు. మరి దాని అర్థం ఏంటి? మణికంఠకి సపోర్ట్ వచ్చింది, నేను అందుకే చెప్తాను జాగ్రత్తగా వినండి. మణికంఠకి ఇప్పుడు సపోర్ట్ వచ్చింది, అందుకే ఈ బిల్డప్. అంటే ఇప్పటి వరకు సపోర్ట్ రాలేదు అనేసి ఏమనంటే మళ్ళీ మేమే సపోర్ట్ చేసాం, మేమే మణికంఠకి తోడుగా ఉన్నాం, మేమే కన్సర్న్ చేసాం.
మణికంఠ అక్కడ టార్గెట్ అవ్వడానికి కార్నర్ అవ్వడానికి ఉండేలా ఆ మనసులో ఆ థాట్స్ రావడానికి కారణమే మీరు కదా. మీ వల్లే కదా అసలు మణికంఠ అలాగా టార్గెట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ హౌస్ ఇలాంటి పదాలు వాడాల్సి వచ్చింది మీ వల్లే కదా. మీరే కామ్ అయిపోతే ఇంకేమీ ఉండదు కదా ఇదంతా. సో గైస్ నాకైతే వరస్ట్గా అనిపించింది నిన్న నైట్ అంతా మణికంఠే, మళ్ళీ మణికంఠే, ఎక్కడ చూసినా మణికంఠ మణికంఠ మణికంఠ. వాళ్ళు ఇంకా మారరు. నేను ఒకటే చెప్తున్నాను కదా, ఓజీ క్లాన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత సీరియస్గా ఏదో జరుగుతున్నట్టు ఏదో ఎందుకురా మంచిగా నీట్గా అందరూ కలిసి ఉండి హ్యాపీగా కంటెంట్ ఇవ్వండి అంటే లేదు. వచ్చిన వైల్డ్ కార్డ్స్ అవినాష్ కానీ రోహిణి కానీ వీళ్ళందరూ ఎంత చక్కగా జోవియల్గా ఉంటూ కామెడీ చేస్తూ దొరికిన ప్రతి దాంట్లో ఏదో ఒక మాట కామెడీగా మాట్లాడుతూ ఎన్ని రోజులు ఏం చెప్పండి మీరు. ప్రోమోలో మార్నింగ్ లెగిసిన డ్యాన్స్ క్లిప్ పెట్టి ప్రోమోలో ఈరోజు పెట్టారా? మార్నింగ్ లెగ్ అన్న పాట ఎంతసేపు చూపించారు? డ్యాన్స్ అలాగే వేసారు వచ్చి. ఇంతకు ముందు వరకు అలాగే వేసారా ఎవరైనా ఈ ఓజీ క్లాన్లో? వాళ్ళు ఎవరూ వేయలేదు. వాళ్ళకి ఆ యాక్టివ్నెస్సే లేదు. దెబ్బకు బిగ్ బాస్ ఒక రూల్ పాస్ చేశారు ఈరోజు ఎపిసోడ్లో. ఏంటి, ఈ రోజు నుంచి లైట్లు ఆఫ్ అయినంత వరకు, మళ్ళీ లైట్లు వేసి మళ్ళీ మార్నింగ్ లేపినంత వరకు మాత్రమే మీరు బెడ్లో ఉండాలి. లైట్లు ఆఫ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మార్నింగ్ లేపిన దగ్గర వరకు మాత్రమే బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోవడం కానీ కూర్చోడం కానీ చెయ్యాలి. అంతవరకు పగల టైంలో నో ఎంట్రీ. బెడ్ అంటే వెళ్ళి మంచం మీద కూర్చోడం కానీ పడుకోవడం కానీ చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటి? దెబ్బకు బిగ్ బాస్ ఈ రూల్ తెచ్చివ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఎప్పుడైనా కూర్చొని ఏ బెడ్రూమ్లోకి వెళ్ళినా మంచం మీదకి వెళ్ళినా దుప్పటి కప్పుకొని పడుకున్నా వాళ్ళు మా కళ్ళ కూడా మణికంఠ 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 ఆడియన్స్కి వచ్చింది, మణికంఠ ఆడియన్స్ ఇదే వాళ్ళ బాధ అంతా. వామ్మో ఎక్కడ చూడలేదురా నాయన ఇలాంటి కంటెస్టెంట్స్ని. సో గైస్ నాకైతే ప్యూర్ వరస్ట్ అనిపించింది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా ఏం లేదు, గ్రాసరీస్ ఉన్నవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టించి కొత్తగా మళ్ళీ గ్రాసరీ స్టోర్ ఓపెన్ చేసి నబీల్ అండ్ నిఖిల్ వెళ్ళి తెచ్చారు గ్రాసరీస్. సో సాల్ట్ ప్యాకెట్ కూడా 50,000కి బిగ్ బాస్ అయితే ఇచ్చాడు అనమాట సాల్ట్. సో అది ఈరోజు ఎపిసోడ్ ఏం లేదు, టాస్క్లు కూడా ఏం పెట్టరు, మీరు ఏం కంగారు పడకండి. సో ఏదో జోవియల్ టాస్క్ అవుతుంది అండ్ హోటల్ టాస్క్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను, ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతున్నారు అన్న పాయింట్ మీరు అడిగితే, ఈ వీక్ 99.9% నా గెస్ ప్రకారం సీత అయితే వెళ్ళిపోయే ఛాన్స్ చాలా 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 ఎక్కువ ఉంది. ఎందుకంటే నాకు చాలా మంది అడుగుతున్నారు, సో వీడియోలో చెప్పేద్దామని చెప్తున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు మణికంఠకి సపోర్ట్ చేస్తున్నారని అడిగిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తున్నాను. స్వామి నాకు ఒకసారి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. 6,000 చిల్లర ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు వీడియో పెడితే 3,500 నుంచి 4,000 వ్యూస్ తప్ప ఇంక అంతకు మించి ఇంక రావు. నేను ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తే, మణికంఠకి సపోర్ట్ చేస్తే నాకేంటి లాభం? ఇప్పుడు మణికంఠ తాలూకాల నుంచి నాకేం డబ్బు వచ్చింది, లేకపోతే యూట్యూబ్ నుంచి అంత వచ్చి పడిపోవట్లేదు. 3,500కి 4,000కి ఏం వ్యూస్కి ఏం డబ్బులు వస్తాయి చెప్పండి? ఆ 50 రూపాయలు 60 రూపాయలు వస్తాయి ఒక్కొక్క వీడియోకి, అంత వ్యూస్ వస్తాయి. నాకేంటి లాభం ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తే? నన్ను ఎవడు పట్టించుకుంటాడు? నాకెవరు ఇస్తారు? నాకు ఎవరికి సపోర్ట్, బాబు మీరు సపోర్ట్ చేయండి, మీ ఛానల్ తోపు తురుము, మా కంటెస్టెంట్కి సపోర్ట్ చేయండి అని ఎవరు నన్ను అప్రోచ్ అవ్వరు. మణికంఠ వాళ్ళకి ఎవరు నాకు అప్రోచ్ అవ్వలేదు కూడా. నేను మణికంఠకి సపోర్ట్ చేస్తున్నారని మీరు ఎలా అనుకుంటారు? నాకేంటి వస్తుంది? బొచ్చు ఏమీ రాదు నాకు. యూట్యూబ్ నుంచి రాదు, అక్కడ కంటెస్టెంట్స్ నుంచి రాదు, ఏమీ రాదు. రావాలని కూడా నేను అనట్లే. మీరు నన్ను అసలు నాకు రూపాయి లాభం లేకుండా నేను ఏదో వీడియోలు నా మాటికి నాకు నా ప్యాషన్తో నాకు ఇంట్రెస్ట్తో నేను చేస్తుంటే మణికంఠకి సపోర్ట్ అంటే నేను ఇంకెందులో దూకాలి? సో అంతే, నేను ఇంకెక్కడి నుంచి ఎవరికి రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకు అవ్వాలి? నాన్ సింక్లో అందరూ మణికంఠకి సపోర్ట్ చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు. కొంతమంది గురించి చెప్తున్నాను నేను, అందరినీ కాదు, ఫీల్ అవ్వద్దు, ఏమనుకోవద్దు. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. నేను ఇంతకన్నా ఎపిసోడ్లో ఎక్కువ వేయట్లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. సో మన వీడియోస్ ఇలానే ఉంటాయి, చాలా సింపుల్ అండ్ షార్ట్గా కొట్టే తెచ్చి అన్నట్టు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం, అంతవరకు బై.